బ్రతక నేర్వని వాడు. ఒక గ్రామంలో గోపన్న అనే యువకుడు ఉండేవాడు. వాడి తల్లిదండ్రులు అతడి పసితనంలోనే చనిపోవడం వల్ల చిన్ననాటి నుండి మేనత్త కాంతమ్మ దగ్గరే పెరిగాడు. కాంతమ్మ పనులన్నీ గోపన్న చేతనే చేయించుకుంటూ ఎప్పుడూ వాడిని దరిద్రుడు, నష్టజాతకుడు అంటూ వాడికి ఏ పని చేత కాదని తిట్టేది. ఒకరోజు గోపన్న పెరట్లోని బావిలో నుంచి నీళ్లు చేదుతున్నాడు. మధ్యలో చేయి పట్టు తప్పిపోయి చేద జారిపోయి బావిలో పడిపోయింది. అత్త ఏమంటాదో అన్న భయం కొద్ది గోపన్న గజగజ వణికిపోయాడు. అంతలో కాంతమ్మ పెరట్లోకి వచ్చి వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టింది. వెధవ, కనీసం నీళ్లు చేదటం కూడా చేత కాకపోతే ఎలా? నీలాంటి వాడిని ఇంట్లో ఉంచుకొని సాకటం కూడా దండగే అంటూ గోపన్నని వీధిలోకి నెట్టివేసి తలుపులు బిగించుకుంది. పాపం గోపన్నకి చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చింది. ఇలాంటి పాడు బ్రతుకు బ్రతకడం కంటే ఎక్కడైనా పడి చావడం మేలు అని నిశ్చయించుకుని ఇంకా మరేమీ యోచించకుండా సరాసరి ఊరి సమీపంలో ఉన్న అడవిలోకి చేరబడ్డాడు. ఆ అడవిలో ఒక చోట గోపన్నకి ఒక మునీశ్వరుడు కనిపించాడు. మునీశ్వరుడు గోపన్నని అడిగి అంతా తెలుసుకున్నాడు. నాయనా, నువ్వేమీ విచారించుకో. ఇంకొద్ది దూరంలో ఒక మర్రి చెట్టు ఉన్నది. ఇద్దరు దొంగలు చాలా రోజుల నుండి సొమ్ము దొంగలించుకొని వచ్చి ఆ చెట్టు తర్రలో దాచిపెడుతున్నారు. నువ్వు ఆ సొమ్ము తీసుకొని దానితో సుఖంగా బ్రతుకు అని చెప్పాడు. గోపన్న ఆ ముని మాటలు విని చాలా సంతోషపడి అతనికి నమస్కరించి ముందుకు బయలుదేరాడు. ఒక చోట మర్రి చెట్టు కింద ఎవరో చిన్నగా మాట్లాడటం వినిపించింది. మెల్లగా గమనించసాగాడు. మునీశ్వరుడు చెప్పినట్లు ఆ దొంగలు చెట్టు తొర్రలో డబ్బులు, నగలు దాచి ఎటో వెళ్ళిపోయారు. గోపన్నగా మెల్లగా చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు తొర్రలో ఉన్న ధనాన్ని మూట కట్టుకున్నాడు. అత్త నన్నెప్పుడు నష్టజాతకుడు, దరిద్రుడు అని తిడుతుంది. ఈ సొమ్మంతా అత్త మొహాన్ని పడేసి నేను అదృష్ట జాతకుని రుజువు చేస్తాను. అప్పుడైనా అత్త కడుపు నిండా తిండి పెడుతుంది అనుకున్నాడు అమాయకంగా. ఆ మూటతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. గోపన్న తెచ్చిన ధనాన్ని చూసేసరికి కాంతమ్మ కళ్ళు జిగేల్మన్నాయి. ఆవిడ గోపన్నని కౌగలించుకొని, ఇన్నాళ్ళకి ఎంత మంచి పని చేశావురా అంటూ వాడిని తెగ పొగిడి ఆ డబ్బుని భద్రంగా దాచుకుంది. ఓ గోపన్న కాంతమ్మని మాటలకి ఎంతగానో పొంగిపోయాడు. అయితే కాంతమ్మకి గోపన్నను బాగా చూసుకోవాలన్న తలంపు కలుగకపోగా రోజు రోజుకి ధనం మీద మరింత మమకారం పెరిగిపోయింది. కొంతకాలానికి ఆ దొంగలు మళ్ళీ ఎంతో ధనాన్ని పోగు చేసి ఉంటారు. ఆ సొమ్ము కూడా తనకే లభిస్తే ఇంకా హాయిగా బ్రతకొచ్చు అనుకొని గోపన్నను ఎంతో ఆప్యాయంగా దగ్గరికి పిలిచి, ఒరే గోపన్న, ఆ దొంగలు ఇంకా ఎంతో దాచి ఉంటారు. నువ్వు మళ్ళీ ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఆ సొమ్ము కూడా పట్టుకొచ్చావంటే ఇంకా మనం హాయిగా బ్రతకవచ్చు అంది. గోపన్న భయపడి, అమ్మో, నేను ధనం దొంగలించడం ఆ దొంగలు చూశారంటే నన్ను బ్రతకనివ్వరు అన్నాడు. కానీ కాంతమ్మ పట్టుపట్టిన విడవక, అదంతా నీ పిచ్చి, నువ్వేమి కంగారు పడక, వెళ్ళిరా అంటూ గోపన్నని బలవంతంగా ఒప్పించింది. అడవికి పంపింది. గోపన్న భయంగా అడవిలోకి ప్రవేశించి నెమ్మదిగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మారు చుట్టూ పరికిరించి ఎవరు కనిపించకపోవడంతో ధైర్యం చేసి చెట్టు తొర్రలో చేయి పెట్టాడు. అయితే తమ ధనాన్ని ఎవరో ఎత్తుకుపోయారని తెలుసుకొని ఇక అక్కడ దొంగలించిన సొత్తును దాచడం మానుకున్నారు. మరికొన్నాళ్లకు ఓ నల్ల త్రాచుపాము ఆ చెట్టు తొర్రను తనకు నివాసంగా చేసుకొని బ్రతుకు సాగతీసింది. అలా ఆ రోజు కడుపు నిండా ఆహారం తిని తొర్రలోకి చేరి చుట్టుగా చట్టుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఆ పాము గోపన్న చేయి తనకు తగలగానే బుస్సుమని లేచి కస్సుమని ఓ కాటు వేసింది. ఆ పాము కాటు తిన్న గోపన్న విలవిలపడుతూ నోటి వెంట నురుగులు కక్కుతూ అక్కడికక్కడే క్రింద పడి చచ్చిపోయాడు. అంతలో ఆటుగా వచ్చిన మునీశ్వరుడు అది చూసి జాలిగా నవ్వుకొని, పిచ్చివాడు, ఒకసారి లభించిన ధనాన్ని సద్వినియోగం చేసుకొని బ్రతకాల్సింది పోయి చావును కోరి తెచ్చుకున్నాడు. బ్రతుకు తెరువు తెలుసుకొని వాడిని భగవంతుడు కూడా కనికరించడు
అనుకొని తన దరిద్రాన్ని తాను పోయాడు.